సంబంధించిన ఒక యూనియన్గా చూస్తూ ఉన్నారు. అలాగే ప్రాక్టికల్ పార్ట్నర్షిప్, మరి ప్రాక్టికల్గా ఉండాలి మనం భార్యాభర్తలు ఇద్దరం అని చూస్తూ ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఈ 28 వయసు ఉన్న వాళ్ళు, లేకపోతే 15 నుంచి 30 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు వాళ్ళు ఎలా ఉన్నారంటే నేను చెప్తా ఉంది జనరల్గా, మరి సంఘంలో కూడా ఇలాంటి ఆలోచన తీరులు ఉన్నాయి. మరి వివాహ వ్యవస్థ గురించి 30 సంవత్సరాల లోపు వాళ్ళు ఏమనుకుంటున్నారంట, భార్యాభర్తలు, మరి బైబిల్ ప్రకారం భర్త భార్యకి శిరస్సు అని ఉంది. అలాంటిదేం లేదు, ఇద్దరు ఈక్వలే. కనుక ఇద్దరు ఈక్వల్గా ఉంటూ అలాంటి వాతావరణంతో కూడిన వివాహం ఉంటే బాగుంటుంది, లేకపోతే అసలు లేకపోయినా పర్వాలేదు అన్నట్టున్నారు. ఎందుకు ఇట్లాంటి పరిస్థితి వస్తూ ఉంది అని అంటే, ఒక దేవుని సేవకుడు ఏమన్నాడంటే, మన సంస్కృతిలో సువార్త సరిగ్గా ప్రకటించబడలేదు. ఎందుకంటే సంఘంలో సువార్త సరిగ్గా ప్రకటించబడలేదు కాబట్టి ఈ యొక్క వివాహ విషయంలో ఇలాంటి వాతావరణం ప్రబలుతూ ఉంది. ఎందుకంటే మన సంస్కృతిలో ఎందుకు ఇట్లాంటి వాతావరణం ఉందంటే, సంస్కృతిలో సువార్త సరిగ్గా ప్రకటించబడటం లేదు. దానికి మూల కారణం సంఘంలోనే సువార్త సరిగ్గా ప్రకటించబడటం లేదు. సువార్తకి వివాహానికి, వివాహ వ్యవస్థకి చాలా దగ్గర సంబంధం ఉందండి. నిజానికి పౌలు ఒకసారి, ఒక సిస్టర్ గారు నాతో అన్నారు, అక్క అని, మా అక్క అంటాం మేము, ఆమెకి నేను చెప్తా ఉన్నాను కొన్ని విషయాలు దేవునిలోకి వచ్చినప్పుడు. చాలా కాలం అయిందిలేండి. బైబిల్లో కొన్ని విషయాలు బైబిల్ స్టడీలో చెప్తా ఉంటే, పౌలుకి ఏం తెలుసు బాబీ, పెళ్లి పెటాకులు లేనివాడు అనేసింది ఆమె. పౌలు ఒంటరివాడు కదా, పౌలు పెళ్లి చేసుకోలేదు, తనకేం తెలుసు వివాహం గురించి అని. మరి కానీ తను బైబిల్లో రాశాడు వివాహం గురించి, చాలా లోతైన విషయాలు రాశాడు. కనుక ఈ విషయాలు మరొకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నాను. వివాహం అనేది యేసుక్రీస్తు ప్రభు యొక్క ఒక స్లైస్. ఇప్పుడు బ్రెడ్లో అనేకమైన స్లైసెస్ ఉంటాయి కదా. ఈరోజు మదర్స్ డే. మదర్ గురించి మనకు అర్థం కావాలంటే, దేవుడి యొక్క ఒక ముక్క. దేవుడు ఒకని తల్లి ఆదరించినట్లుగా నేను వారిని ఆదరిస్తానని, తల్లి అయినా మరుచునేమో నేను నిన్ను మరువును మర్చిపోనని. ఇలాంటి మాటల్లో దేవుడు ఒక తల్లిగా ప్రత్యక్షపరుచుకుంటాడు. అలాగే ఇక్కడ వివాహం విషయంలో, వివాహం అనేది ఒక వ్యవస్థ కాదు, కానీ వివాహం అనేది ఒక వ్యక్తి, యేసుక్రీస్తు ప్రభు యొక్క మేనిఫెస్టేషన్, ప్రత్యక్షత అది. సో ఈ యొక్క మాటలు మనము ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆ రోజుల్లో కుటుంబం మొత్తానికి మరి ఒక ట్రైనింగ్ ఇచ్చేవారట. ప్లేటో అనే ఒక ఫిలాసఫర్ కూడా చాలా రాశాడు. ఆ రోజుల్లో మంచి మంచి జ్ఞానులు కుటుంబం మొత్తానికి, ఇక్కడ చూస్తే మరి యజమానుడు దాసుడికి, లేకపోతే తల్లిదండ్రులకి, బిడ్డలకి, అలాగే భార్యాభర్తలకి ఇలాగా సూచనలు, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు 5వ అధ్యాయం ఎఫ్ఎస్సి పత్రిక. వాటికి ముందు ఒక మంచి మాటతో మొదలవుతుంది. మీరు పరిశుద్ధాత్మతో నింపబడండి. హోలీ స్పిరిట్ తోటి ఎప్పుడైతే నింపబడతారో, మీ యొక్క గృహ విషయంలో తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య అవ్వచ్చు, భార్యాభర్తలకి మధ్య అవ్వచ్చు, ఇంకా రిలేషన్షిప్స్, గృహ వ్యవస్థలో హౌస్ హోల్డ్ రిలేషన్షిప్స్ హోలీ స్పిరిట్తో నింపబడినప్పుడు చాలా క్రైస్ట్ సెంటర్డ్గా ఉండటానికి అవకాశం ఉంటుంది. అలాగే నూతన ఉత్సాహంతో రిలేషన్షిప్స్ని మనం పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే భార్యాభర్తల మధ్య యేసుక్రీస్తు ప్రభు ఒక థర్డ్ పర్సన్గా ఉండడో, అనాయింటింగ్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడైతే ఉండదో మనకి అది టేస్టీగా ఉండదు భార్యాభర్తల లైఫ్ మధ్య. ఓకే, ఇంకా ముందుకెళ్దాం. దేవుడంట చాలా ఆది కాలం, ఇన్ ద బిగినింగ్ నుంచి కూడా ఒక పర్పస్తో ఈ యొక్క వివాహ వ్యవస్థని డిజైన్ చేశాడట. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 32వ వచనంలో ఒకసారి ఆ మాట చదువుకొని ముందుకెళ్దామంటే, ఎవరైనా తీయగలిగితే చూడండి. ఎఫెసీ పత్రిక 5:32. ఈ మర్మము గొప్పది, అయితే నేను క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను. థ్యాంక్స్ అమ్మా. ఈ మర్మము అన్నాడు.
ఇక్కడ ఈ మర్మం ఏంటంటే, దిస్ మిస్టరీ అంటే వివాహం అనేది ఒక మర్మము, అది గొప్పది. అయితే అది దేనిని సూచిస్తూ ఉందంట? ఈ గొప్ప మర్మము క్రీస్తుని, సంఘాన్ని సూచిస్తూ ఉందని పౌలు భక్తుడు, వివాహం చేసుకోకుండా ఉన్న భక్తుడు, తను రాస్తా ఉన్నాడు వివాహం గురించి. When God made man, then woman, and then brought them together in a relationship called marriage, he was painting a picture. దేవుడంట స్త్రీని పురుషుని చేసిన తర్వాత వాళ్ళిద్దరిని జతపరిచినప్పుడు ఆయన ఒక సంకల్పంతో ఒక చిత్రం చిత్రీకరిస్తూ ఉన్నాడట, ఒక పెయింటింగ్ వేస్తూ ఉన్నాడట. అతని యొక్క ఉద్దేశం ఏంటంటండి, యేసుక్రీస్తు ప్రభువారు ఈ చిత్రం వేస్తూ వివాహ వ్యవస్థని సృష్టించి స్త్రీని పురుషుణ్ణి జతపరిచినప్పుడు ఆయన హృదయంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే, తన ప్రేమ ప్రజల ఎడల ఏ విధంగా ఉంది ఈ వివాహం వ్యవస్థ ద్వారా చూపించటానికి. ఇది మన యొక్క పునాది అయి ఉండాలి. దేవుడు ఏదో యాదృచ్ఛికంగా వ్యవస్థను సృష్టించలేదు. తన ప్రేమని ఈ సంఘం ఎడల మరి ముఖ్యంగా ఎలా ఉంటుంది, తన ప్రేమ టేస్ట్ ఏంటి, తన ప్రేమ ఒక ఐడియా ఉండాలంటే వివాహాన్ని సృష్టించాడు. దాని పర్పస్ ఏంటంటే, దేవుని యొక్క ప్రేమ ప్రజల ఎడల ఎట్లా ఉంటుంది. మరి కొంతమంది నాథ అన్నారు. నాథ అంటే హస్బెండ్ని పిలిచే ఒక సంబోధన అది. అలాంటి ఒక పర్పస్ తోటి చేశాడని. ఓకే, ఇంకా ముందుకెళ్దామండి. ద గుడ్నెస్ ఆఫ్ సింగిల్నెస్ అని మరి టిమోతి కెల్లర్ అనే ఒక మంచి దేవుని సేవకుడు సింగిల్గా ఉండటంలోని మంచితనం, శ్రేష్టత గురించి రాశాడు. ఆయన ఏమన్నాడంటే, క్రిస్టియానిటీ, ఈ క్రైస్తవ మతం అనేది మతాలన్నిటిలో కూడా మొట్టమొదటి మతం ఏ విషయంలోనంటే, ఒక వ్యక్తి పెళ్లి చేసుకోకుండా కూడా సింగిల్గా ఉండొచ్చు. అది కూడా ఒక జీవితమే. ప్రాచీన కాలంలో ఎలా చూసేవారంటే, ఒక వ్యక్తికి పెళ్లి కాకుండా ఉంటే, లేదా సింగిల్గా ఉంటే, లేదా పిల్లాజల్ల లేకుండా ఉంటే, ఆ వ్యక్తి మానవ జీవితానికి కొద్దిగా తక్కువ రకమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు అని అనుకునే కాలాల్లో, అలాంటి కాలాల్లో మరి క్రైస్తవ మత స్థాపకుడు యేసుప్రభు వారు అవ్వచ్చు, గొప్ప బైబిల్ పండితుడు పౌలు అవ్వచ్చు, వీళ్ళిద్దరూ కూడా వివాహాలు చేసుకోలేదు. మరి క్రైస్తవ మతం సింగిల్గా ఉన్న పర్సన్కి ఒక విలువిచ్చింది, ఒక గుర్తింపు ఇచ్చింది. పెళ్లి చేసుకున్న వ్యక్తి ఏ విధంగా సంపూర్ణమైన జీవితాన్ని జీవిస్తున్నాడో, దేవుని చిత్తానుసారం ఒంటరిగా ఉన్న వ్యక్తి కూడా అంతే సంపూర్ణమైన జీవితం జీవించవచ్చు అని ఒక గుర్తింపు ఇచ్చిన మతాలన్నిటిలో కూడా మొట్టమొదటి మతం క్రైస్తవ మతం. అలాగే సింగిల్ పీపుల్ కెనాట్ లివ్ దేర్ లైఫ్స్ వెల్ యాజ్ సింగిల్స్ వితౌట్ ఎ బ్యాలెన్స్డ్ ఇన్ఫార్మ్డ్ వ్యూ ఆఫ్ మ్యారేజ్. మరి ఒక సమతూకమైన, బాగా అర్థం చేసుకున్న గ్రహింపు వివాహ వ్యవస్థ గురించి కానీ ఈ సింగిల్ పీపుల్కి లేకపోతే, వాళ్ళు ఆ, ఏమన్నాడు ఈ తిమోతి కెల్లర్ గారు, వాళ్ళు ఆ యొక్క సింగిల్గా ఉండటం అనేది ఆ, వాళ్ళు జీవించటంలో కొద్దిగా మరి ఎఫెక్టివ్గా జీవించలేరు. దేవుని చిత్తమై సింగిల్గా ఉండిపోవాలనుకున్న వాళ్ళు మరి ముఖ్యంగా వివాహ వ్యవస్థని వాళ్ళు పరిపూర్ణంగా అర్థం చేసుకోవాలట. ఎలాగ అర్థం చేసుకోవాలట? బ్యాలెన్స్డ్గా అర్థం చేసుకోవాలట. మరి ఆ యొక్క కొంతమంది ఆ, ఒక్కొక్కసారి వివాహం గురించి ఎక్కువగా ఆశపడతారు, కొంతమంది అసలు ఇష్టపడరు. ఈ రెండు కూడా మంచిది కాదు. ఈ యొక్క సింగిల్గా ఉన్నవాళ్ళు వివాహం విషయాన్ని ఎక్కువగా ఆశపడటం, లేదా దాని మీద ఒకలాంటి ఏవగింపు కలిగి ఉండటం, ఈ రెండు మంచిది కాదు. ఈ రెండిటి వల్ల కూడా వాళ్ళ సింగిల్ లైఫ్ కొద్దిగా దెబ్బతింటుంది. కనుక బ్యాలెన్స్డ్ అండర్స్టాండింగ్ సింగిల్గా ఉన్న వాళ్ళకి అవసరం అని చెప్పేసి తిమోతి కెల్లర్ గారు తన పుస్తకంలో రాశారు. తర్వాత మనం ఏం ధ్యానం చేసుకున్నామంటే, ఆ, ఆదాము మరి మనందరికీ తెలిసిన ఆ యొక్క నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసం అన్నప్పుడు అక్కడ ఇప్పుడు అంటాడు. నౌ అండ్ నౌ బోన్ ఆఫ్ మై బోన్స్, ఫ్లెష్ ఆఫ్ మై ఫ్లెష్ అంటే ఇప్పుడు నా ఎముకలలో ఒక ఎముక,
అక్కడ ఆ ఇప్పుడు అన్న మాటకి కరెక్ట్ ఆ యొక్క మూల పదం అర్థం ఏంటంటే చిట్ట చివరికి ఇంతకాలానికి అట్ లాస్ట్ బోన్ ఆఫ్ మై బోన్స్. ఇంతకాలానికి నా ఎముకల్లో ఒక ఎముక, నా వంశంలో వంశం. మరి వివాహ వ్యవస్థలో నిజమైన ఒక మోడల్ ఏంటి అన్నది కనీసం గాల్లో అన్నా ఉండాలి. నేను ఎందుకు ఇలా ఈ అంశాన్ని చెప్తా ఉన్నానంటే, మరి దేవుని సేవకుల్లో మరి నా స్పిరిచువల్ ఫాదర్ కూడా ఒకసారి షేర్ చేశాడు నాకు. నేను ఒకసారి ఆయన్ని ఆఫ్రికా దేశంలో కలుసుకున్నప్పుడు ఆయన పర్సనల్ ప్రాబ్లమ్ షేర్ చేశాడు నాకు. నేను ఆశ్చర్యపోయాను. ఆయనకి 70 ఇయర్స్ ఉన్నాయి అప్పటికే. నేను నా జీవితాన్ని ఆయనకి పంచుకోవాలని నేను షేర్ చేసుకున్నప్పుడు మొత్తం విని తన పర్సనల్ లైఫ్ షేర్ చేశాడు. తన మ్యారేజ్లో ఉన్న ప్రాబ్లం షేర్ చేశాడు. ఆశ్చర్యం వేస్తుంది నాకు. ఆ వయసులో కూడా దేవుని సేవకుల్లో భార్యాభర్తల మధ్య ఆ, అసలు ఘోరమైన పరిస్థితులు దాచబడి ఉన్నాయి. అవి స్వస్థపడకుండా మరి మనం ముందుకెళ్ళిపోతే ఎలాగా? మినిస్ట్రీ చేస్తున్నాం, కానీ ఇంటికి వచ్చేసరికి వాతావరణం ఏంటి మంది? ఒక ఒక ఇల్లస్ట్రేషన్ చదివానండి నేను. అదేంటంటే ఒక మానసిక సంబంధించిన ఒక హాస్పిటల్ లాంటి ఆ యొక్క సంస్థలో ఒక వారానికి ఒక రోజు వాళ్ళు డాక్టర్లు నర్సులు అందరూ కూడా ఒక స్టాఫ్ మీటింగ్ పెట్టుకుంటారట. ఆ స్టాఫ్ మీటింగ్లో ఎవరి పేషెంట్స్ యొక్క ప్రోగ్రెస్, వాళ్ళ యొక్క ఎలా ఉన్నారు బాగోగులని మాట్లాడుకుంటారంట. అయితే ఆ మీటింగ్ అంటే ఈ బుక్ రాసిన ఆయనకి చాలా ఇష్టం అంట. ఆయన కూడా సైకియాట్రిస్టే, మానసిక వైద్యుడు. అయితే ఒక అమ్మాయి, ఒక యవనస్తురాలు, మ్యారీడే, తను ట్రీట్మెంట్ తీసుకుంటా ఉంది. మరి ఆ అమ్మాయికి ఏంటంటే ఎవరు చూసినా అమ్మాయికి నచ్చదు. ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక తేడా కనిపిస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి ఎవరితో కూడా సరిగ్గా ఆ, మసగలేదన్నమాట, పొసగలేదు. అయితే ఆ అమ్మాయి గురించి తనని ఇన్ఛార్జ్ ఉన్న ఆ యొక్క వైద్యుడు చెప్తా ఉన్నాడు. తన పేరు మ్యాడీ, ఆ అమ్మాయి పేరు. ఆ మ్యాడీ గురించి ఏమన్నాడంటే భలే ఆశ్చర్యం వేసింది చూడండి. మ్యాడీ స్టిల్ హ్యాస్ నో ఇంట్రెస్ట్ ఇన్ హ్యావింగ్ అన్ ఇంటీరియర్ లైఫ్. దయచేసి గమనించండి. మ్యాడీ తన ఒక అంతరంగిక జీవితం జీవించడానికి ఇంకా ఇంట్రెస్ట్ రాలేదు. షీ హ్యాస్ నో ఇంట్రెస్ట్ ఇన్ హ్యావింగ్ అన్ ఇంటీరియర్ లైఫ్. ఏంటి ఆ ఇంటీరియర్ లైఫ్? ఇంటీరియర్ అంటే అంతరంగంలో అంతరంగిక జీవితం మీద తనకి ఇంకా ఇంట్రెస్ట్ రాలేదంట. ఆ మాట మొత్తం చెప్పేస్తుంది కథంతా ఆ అమ్మాయి గురించి. అయితే ఏంటి ఆ అంతరంగ ఇంటీరియర్ లైఫ్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఏంటంటే తన అంతరంగక ప్రపంచం. షీ హ్యాస్ నో ఇంట్రెస్ట్ ఇన్ లుకింగ్ ఎట్ హర్ ఇన్నర్ వరల్డ్, ఇంటర్నల్ వరల్డ్. తన యాటిట్యూడ్స్, తనకైన గాయాలు, తన బలాలు, తన ఆలోచన తీరు, ప్రవర్తన తీరు, నమ్మే విధానం, రిస్క్ తీసుకునే విధానం, తన స్పిరిచువల్ లైఫ్, అన్నిటికంటే ముఖ్యంగా ఆ, తను ఆ, తనకున్న సమస్యల్ని తను వాటి నుంచి దగ్గరికి వచ్చి సాల్వ్ చేసుకునే బదులు దూరంగా వెళ్ళిపోతాం. సో ఎంత ప్రాముఖ్యమైన విషయం నేను గమనించాను. చాలామంది నా పర్సనల్ లైఫ్లో కూడా ఇది నేను అనుభవించాను. కాబట్టి అంటే ఒక మ్యారేజ్ లైఫ్లో నువ్వు ఎంత కప్పేసుకుంటావో అంత వెక్కిరిస్తుంటుంది అది ఒకరోజు. నేను 2012లో బైబిల్ కోర్స్ చేయాలనుకుని ఒక ఆయన నన్ను ఎంకరేజ్ చేశారు, మా స్పిరిచువల్ ఫాదర్. అప్పుడు నేను ఇండోనేషియా అనే కంట్రీలో కలుసుకున్నాను మా స్పిరిచువల్ ఫాదర్ని. ఆయన అమెరికా నుంచి వచ్చారు, నేను ఇక్కడి నుంచి వెళ్ళాను.
ఆయన చాలా ఎంకరేజ్ చేశాడు, వై డోంట్ యూ స్టడీ థియాలజీ అని. అప్పుడు నేను ఇప్పుడు ఎలా చదవగలను, నాకు అప్పుడు చదవచ్చు అని కూడా తెలియదు. ఐ వాజ్ ఇన్ 40s. సో మొత్తానికి చదివాను దేవుని కృపను బట్టి. అప్పుడు ఒక మాట అడిగాడు, నీ వైఫ్కి ఇష్టమేనా అని అడిగాడు. నీ వైఫ్ ఇష్టమైతేనే నేను రికమెండ్ చేస్తానన్నాడు. ఎందుకు అడిగాడా అనిపించింది. ఆ తర్వాత నాకు అర్థమైంది ఎంత ఇంపార్టెంట్ అది. మరి ఇంట్లో భార్యాభర్తల మధ్య మరి మనకి ఉండవలసిన ఒక 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 మోడల్ అట్లీస్ట్ మన చెవిలో ఉంటే చాలు. మనం ఉండలేం పర్ఫెక్ట్గా, కానీ కనీసం వాట్ ఈస్ ద రియల్ వన్ మోడల్ ఏంటి? మీరందరూ ఈ పుస్తకం చదవలేరు కదా, ద ఫోర్ లవ్స్. చదువుతుంటే చాలా ఫిజిక్స్ టెక్స్ట్ బుక్, కెమిస్ట్రీ టెక్స్ట్ బుక్, లేకపోతే ఒకలాంటి ఇంజనీరింగ్ సంబంధించిన పుస్తకం, చాలా కఠినమైన టెక్స్ట్ బుక్ చదువుతున్నట్టు ఉంటుంది. సిఎస్ లూయిస్ గారి బుక్. అది నేను కష్టపడి చదివి మీకు నేను మేలు పొందుతూ మీకు పంచుకుంటా ఉన్నానండి. మరి ఆ, ఈరోజు ముగించేద్దాం అనుకున్నాను ఈ టాపిక్. బహుశా అయితే అవుతుంది, లేకపోతే లేదు. బట్ టైంకి మనం క్లోజ్ చేసుకుందాం. ఇంకా ముందుకెళ్తానండి. ఎవ్రీ మ్యారేజ్ ఈజ్ అన్ ఇల్లస్ట్రేషన్ ఆఫ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ క్రైస్ట్ అండ్ ద చర్చ్. మనం అనుకున్నాం కదా, మాట్లాడుకున్నాం. ప్రతి వివాహం, ఇక్కడ కూడి వచ్చిన నీ వివాహం, నువ్వు సింగిల్ అవ్వచ్చు, వివాహం విషయంలో వివాహిత వ్యక్తి అవ్వచ్చు, మ్యారీడ్ పర్సన్ అవ్వచ్చు. ఆ, నీ మ్యారేజ్ ఏ విధంగా ఉండొచ్చు, మంచి ఫ్లరిషింగ్గా, హ్యాపీయా, సాడా, బాగలేదా, ఏదైనా సరే, నీ మ్యారేజ్ నా మ్యారేజ్ క్రీస్తుకి సంఘానికి ఉన్న ఆ రిలేషన్షిప్కి ఒక ఇల్లస్ట్రేషన్ అంట. తర్వాత ఎవరు ఈ సిఎస్ లూయిస్? అసలు ఎందుకు మనం చదవాలి, ఎందుకు ఆయన్ని పట్టించుకోవాలి మనం? ఈ సిఎస్ లూయిస్ అసలు ఎవరు అంటే, ఈ సిఎస్ లూయిస్ అనే వ్యక్తి ఏం చేశాడంటే చాలా అరుదైన పరిచర్య చేశాడు. మన క్రైస్తవ మతం ఏన్షియంట్ ఫెయిత్, ప్రాచీనమైన విశ్వాసం ఇది. ఈ ప్రాచీనమైన విశ్వాసం జనరేషన్ తరతరాలు మా అలా దాటుకుంటూ మన దగ్గరికి వచ్చింది కదా. మనకి ఈ ప్రాచీన విశ్వాసం విషయంలో మనకి, మన తర్వాత తరాలకి, మన ముందున్న వాళ్ళకి కొన్ని అనుమానాలు, ప్రశ్నలు ఉంటాయి. ఈ ప్రాచీన విశ్వాసాన్ని, ఈ ఆధునిక ప్రశ్నల్ని మధ్య ఒక వారధి ఈ సిఎస్ లూయిస్ అనే వ్యక్తి, ఒక బ్రిడ్జి. తన జీవితాన్ని ప్రయోగశాలగా చేసుకుని రాసిన ఒక అరుదైన, లోతైన ఆ, బైబిల్ పాండిత్యం, థియలాజికల్ ఇన్సైట్స్. దేవుడు ఆయనకి ఆ కృప, ఆ అభిషేకం ఇచ్చాడు. అంతేకాకుండా మరి ఆ యొక్క ప్రాచీన విశ్వాసం యొక్క సౌందర్యాన్ని మనకు చూపించాడు. ఆ ప్రాచీన విశ్వాసమైన మన విశ్వాసాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళకి కాసేపు అర్థం కానట్టుగా ఉక్కిరి బిక్కిరయ్యేటట్టు సమాధానం చెప్పాడు. ఈ రోజుల్లో అపాలజెటిక్స్ ఏదైనా సరే ఉందంటే, అంటే క్రైస్తవ మతాన్ని డిఫెండ్ చేసుకొని ఎవరైనా ప్రశ్నిస్తే చక్కగా జవాబు చెప్పే, ఉదాహరణకి ప్రవీణ్ పగడాల గారు, ఆయన పాయింట్స్లో చాలా పాయింట్స్ సిఎస్ లూయిస్ యొక్క గ్రంథాల్లోవే. అనేకమైన దేవుని గొప్ప సేవకులు ఆయన గ్రంథాల్లోంచి, ఆయన దగ్గర నుంచి నేర్చుకుని మరి ప్రజలకి ఎంతో పరిచర్య చేశారు. మరి ముఖ్యంగా మన విశ్వాసాన్ని డిఫెండ్ చేయటం అవ్వచ్చు, మన ప్రాచీన విశ్వాసం యొక్క మాధుర్యాన్ని, ఆ దర్శనాన్ని మనకు చూపించడం అవ్వచ్చు. ప్రాచీన విశ్వాసానికి మనకున్న ఆధునిక ప్రశ్నలకి మధ్య ఒక బ్రిడ్జిగా ఉన్న వ్యక్తి ఈ సిఎస్ లూయిస్. అందుకని మనం చదవాలి. అతను రాసిన పుస్తకంలో నుంచి నేను పంచుకున్నాను లాస్ట్ వీక్ సండే. ఈరోజు కూడా దాని కొనసాగింపు. అతను రాసిన పుస్తకాల్లో దాదాపు 30 రాశాడు. ఒక పుస్తకం పేరు ద ఫోర్ లవ్స్, 4 ప్రేమలు. స్టార్గీ అంటే అనురాగం, ఫిలియో అంటే స్నేహితుల మధ్య ఉన్నది ప్రేమ, ఎరోస్, ఈ ఎరోస్ అనేది భార్యాభర్తలు లేదా ప్రేమికుల మధ్య ఉండే ప్రేమ, లాస్ట్ది చారిటీ ఆర్ అగాపే అని. అగాపే అంటే యాక్చువల్లీ సెల్ఫ్లెస్ లవ్ అని, నిస్వార్థమైన ప్రేమ. అది దేవుడికి మాత్రమే సాధ్యమవుతుంది. చారిటీ అన్నాడు దాన్ని.
సో ఇక్కడ మనం ఒక విషయం గమనించాలండి. రెండు రకాలైన తాత్పర్యాలు ఉంటాయి ఏదైనా ఒక అంశానికి. థియలాజికల్ ఇంటర్ప్రిటేషన్ ఒకటి ఉంటుంది. ఫ్రోడియన్ అంటే సిగ్మండ్ ఫ్రోడియన్ అని ఒకటి ఆయన ప్రతిపాదించాడు. ఫ్రోడియన్ ఫ్రోడియన్ ఇంటర్ప్రిటేషన్ అంటే, ఉదాహరణ చెప్తాను మీకు. ఆ, నిర్గమకాండ 32వ అధ్యాయంలో మోషే ఆ యొక్క కొండ మీదకి వెళ్ళినప్పుడు 40 రోజులు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో స్పెండ్ చేస్తా ఉన్నప్పుడు ఆయన ఇంకా రాకపోవటం చూసి ఇక్కడ బంగారు దూడని చేసుకుంటారు. ఈ బంగారు దూడని చేసి ఆరాధన చేసే ఆ అంశాన్ని థియలాజికల్ ఇంటర్ప్రిటేషన్ ఏంటి? అదే సమయంలో ఈ ఫ్రోడియన్, FREUDIAN, సిగ్మండ్ ఫ్రోడ్ సిగ్మండ్ ఫ్రోడ్ అనే అతను తను కొంత తను ఒక పద్ధతిని నిర్వచించాడు ఒక విషయాన్ని ఏదైనా అర్థం చేసుకోవడానికి. కొన్ని డిక్షనరీస్ కూడా ఆయన పద్ధతిని అవలంబిస్తూ ఉన్నాయి. ఈ రెండు ఉంటాయి అన్నమాట. థియలాజికల్ ఇంటర్ప్రిటేషన్ అంటే బైబిల్ సంబంధమైన, దైవిక సంబంధమైన, మరి దేవుని తాలూకా సారాంశం, తాత్పర్యం ఒక సైడ్ అయితే, ఈ ఫ్రూడియన్ తాత్పర్యం ఒక సైడ్. ఉదాహరణ చెప్పి ముందుకెళ్తాం. ఈ బంగారు దూడ విషయంలో థియలాజికల్ ఇంటర్ప్రిటేషన్ ఏంటి అంటే, బైబిల్ సంబంధంగా, దేవుని సంబంధంగా, మరి మన క్రైస్తవ విశ్వాసానికి సంబంధంగా దాన్ని ఏ విధంగా చూశారు ఆ బంగారు దూడ ఆ యొక్క సన్నివేశాన్ని అంటే, ఆ, అక్కడ మోషే ఆ, కొండ మీదకి వెళ్ళాడు. వాళ్ళు ఇలాగ గోల్డెన్ కాఫ్, ఆ బంగారు దూడ చేసుకున్నారు. అక్కడ వాళ్ళకి విశ్వాసం విషయంలో, వాళ్ళ యొక్క విశ్వాస విషయంలో వాళ్ళు సవాలుకు గురయ్యారు. ల్యాక్ ఆఫ్ ఫెయిత్ కనిపిస్తుంది. ఫెయిత్ లేదు వాళ్ళల్లో. అలాగే వాళ్ళు విగ్రహారాధన చేస్తూ ఉన్నారని దాని తాత్పర్యం. మోషే ఏం చేశాడు? దేవునితో ఆయన విజ్ఞాపన చేసి ఆ బంగారు దూడని డిస్ట్రాయ్ చేసి ఆ ఆ యొక్క విగ్రహారాధన చేసిన వాళ్ళని శిక్షించాడు. వాళ్ళకి ఏం చెప్పాడు? దేవునికి నమ్మకంగా ఉండటం విషయం అనేది బాగా బోధించాడు. అదేవిధంగా విగ్రహారాధన చేస్తే ప్రమాదాలు ఏంటి అని బోధించాడు. ఇది థియలాజికల్ ఇంటర్ప్రిటేషన్. ఆ సన్నివేశం గురించి మనం అర్థం చేసుకునే బైబిల్ ప్రకారంగా మనకు అర్థమైంది అది. ఈ ఫ్రోడియన్ ఇంటర్ప్రిటేషన్, ఈ యొక్క ఫ్రోడియన్ తాత్పర్యం ఎలా ఉంటుందో చూడండి. ఆయన ఏమన్నాడు, లేకపోతే ఆ యొక్క తాత్పర్యం ఎలా ఉంటుందంటే, ఈ బంగారు దూడని వాళ్ళు ఎందుకు చేసుకున్నారంటే, వాళ్ళు అతి ప్రాచీనమైన విగ్రహారాధన వ్యవస్థకి తిరిగి వెళ్ళాలని వాళ్ళకి మనసుంది. అంతేకాకుండా ఆ ఐగుప్తు దేశంలో వాళ్ళకున్న ఆ యొక్క భద్రతకి తిరిగి వెళ్ళిపోవాలని వాళ్ళకి మనసుంది. అదే సమయంలో ఈ బంగారు దూడని ఒక తండ్రిలాగా వాళ్ళు అనుకున్నారు. కనుక మోషేకి కోపం వచ్చి వాళ్ళని తన అధికారంతో వాళ్ళని స్వాధీనంలో తీసుకొని వాళ్ళని గద్దించాడు. ఆ యొక్క అతి ప్రాచీనమైన మనస్తత్వం, ఆ యొక్క పూజలు చేసే మనస్తత్వం విషయంలో వాళ్ళని గద్దించాడు. ఆ సమాజం కూడా తప్పుపట్టాడు అని. చూసారా ఈ రెండు తాత్పర్యాలు? నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఈరోస్ అన్న మాట మనం చూసాం. ఈరోస్ అన్న మాటకి రెండు తాత్పర్యాలు ఉన్నాయి. బైబిల్ సంబంధంగా ఒక తాత్పర్యం, ఈ సిఎస్ లూయిస్ చెప్పినది. అలాగే ఫ్రోడియన్ ఇంటర్ప్రిటేషన్ ఒకటి ఉంది. అదేంటంటే శరీర సంబంధమైన ఒక భావోద్రేకానికి సంబంధించిన అర్థం వచ్చే మాట అది ఎరోస్ అంటే. కానీ సిఎస్ లూయిస్ అనే దేవుని సేవకుడు దాని గురించి, ఎరోస్ అన్న దాని గురించి రాసినప్పుడు థియలాజికల్ ఇంటర్ప్రిటేషన్ తీసుకున్నాడు. బైబిల్ సంబంధంగా, దైవిక సంబంధమైన తాత్పర్యం దానిని నిర్వచించి, ఎందుకు అలా చేశాడంటే, అది కానీ అలా నిర్వచించకపోతే అసలు భార్యాభర్తల మధ్య, లేకపోతే ప్రేమికుల మధ్య ఉండే ప్రేమ, భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమ అసలు ఏ విధంగా ఉండాలి? నేను లాస్ట్ సండే మాట్లాడినప్పుడు అనేక మంది దీని గురించి డిస్కషన్ చేశారు. నాకు కొంతమంది ఫోన్ కాల్స్ చేశారు. ఒక ఆయన నాకు, సిఎస్ లూయిస్ ఎవడాడు, ఆడిని ఎందుకు చదువుతున్నావు నువ్వు, చదివితే వదిలేసాయి, ఇంకెందుకు అందరికీ చెప్పటం అన్నాడు.
అదే గ్రూప్లో ఇంకొక పెద్ద ఆయన ఉన్నాడు. ఆయన ఇండియన్ గవర్నమెంట్లో చాలా హై ర్యాంకింగ్ చేశాడు. ఆయనకి సమాధానం చెప్పాడు. నో నో నో, సిఎస్ లూయిస్ చాలా గొప్ప థియోలాజియన్. అతడు క్రానికల్స్ ఆఫ్ నార్నియా రాశాడు. యాక్చువల్గా రెండు ఇంటర్ప్రిటేషన్స్ ఉంటాయి. నన్ను అడిగిన అతను ఒక మెడికల్ డాక్టర్. రెండు ఇంటర్ప్రిటేషన్స్ ఉంటాయి. థియలాజికల్ ఇంటర్ప్రిటేషన్ తీసుకుని రాశాడు. ఫ్రోడియన్ ఇంటర్ప్రిటేషన్ ఏమో నువ్వు అనుకుంటున్నావు అని అతనికి సమాధానం చెప్పాడు. కానీ ఈ రెండు కలవు. ఈ మియర్ క్రిస్టియానిటీ అనే ఒక బుక్ కూడా ఉంది, అది కూడా నేను చదివానని చెప్పి రాసి. ఇది ఎంత డిస్కషన్ని పురికొల్పిందంటే, నిజంగా ఒక ఇంట్రోస్పెక్షన్కి, నా జీవితాన్ని నేను పరిశీలించుకోవడానికి, మన జీవితాలు మనం పరిశీలించుకోవడానికి, ముఖ్యంగా వివాహ వ్యవస్థ గురించి మరొక ఛాన్స్ మనకిది. అయితే ఒక బ్రదర్ నాకు ఫోన్ చేసి, నీకు ఇంకొక నీ నెట్లోనిది ఒకటి నేను పంపిస్తున్నాను చూడు, ప్రగ్మా అనే ఒక ప్రేమ కూడా ఉంది. ఈ 4 ప్రేమలతో పాటు మొత్తం 8 రకాలైన ప్రేమలు పంపించాడు అతను, గ్రీకు మాటలు. ప్రగ్మా అంటే ఏంటి? ప్రగ్మా అంటే ఏంటంటే ఆయన పంపించింది చెప్తాను చూడండి. ఆశ్చర్యం వేసింది నాకు. ఇట్స్ ఏ బ్లెండ్ ఆఫ్ స్టార్గే అండ్ అగాపే. అంటే అనురాగము, దైవిక ప్రేమ రెండు కలిసిన ప్రేమ అంట. భార్యాభర్తల మధ్య ఎట్లాంటి ప్రేమ ఉండొచ్చా? అంటే ఉండొచ్చు, కానీ ఇది మాత్రమే కాదు కదా. ఇంకా ప్రగ్మా అంటే ఏంటంటే, ఇట్స్ ఇట్స్ ఎ లవ్ బేస్డ్ ఆన్ డ్యూటీ, ఆబ్లిగేషన్ అండ్ లాజిక్. మరి ఏదో చెయ్యాలి కాబట్టి ఒక భర్తగా ఉండటం, ఒక భార్యగా ఉండటం, ఒక డ్యూటీగా. ఒకవేళ నేను ఆ యొక్క రిలేషన్షిప్లోంచి బయటికి రావాలని నాకున్నా కూడా, ఆ, బయటకు వచ్చే నష్టం బదులు లోపలుంటే ఆ నష్టమే పర్వాలేదు అనుకొని కొనసాగిపోవడం, లాజిక్. It's a unsexy love that you might find in the political arranged marriages throughout history. This is a business-like love, and it is seen in relationships where practicality takes precedence. ఫైనాన్షియల్ రీజన్స్ కోసం ఒక భార్యాభర్తలుగా కొనసాగిపోవడం, ఎందుకంటే దే హ్యావ్ మోర్ టు లూజ్ బై బ్రేకింగ్ దాన్ స్టేయింగ్ టుగెదర్. ఒకవేళ విడిపోతే ఎక్కువ నష్టపోతాం కాబట్టి కలిసి ఉండటమే మేలని ఉండి బాధ్యత చేయటం అనేది ప్రాగ్మాటిక్ అంటాం కదా. డ్యూటీ బేస్డ్ లవ్. భార్యాభర్తల మధ్య చాలామందికి ఇది ఉంటుంది. అయ్యో ఎంత బాధ కదా. మరి దీనికి ఏంటి విరుగుడు అంటే, ఎనీ ప్రాబ్లం దానికి విరుగుడు యేసుప్రభు పాట ఉంటుంది కదా, నా జీవిత వ్యధలందు యేసే జవాబు అని. హీ కెన్ ఆన్సర్, హీ ఈజ్ ద ఆన్సర్. హీ విల్ గివ్ యూ ఆన్సర్ కాదు, హీ ఈజ్ ద ఆన్సర్. ఓకే, ముందుకెళ్ళమండి. టైం ఎంత అయిందండి? 6:12 అయింది కదా. ఓకే, ఇంకొద్దిగా ముందుకెళ్దాం. అతను ఈ సిఎస్ లూయిస్ గారు తన పుస్తకంలో ద 4 లవ్స్, లాంగ్ బ్యాక్ నేను ఒకసారి ఆ బుక్ నేను నా ఫోన్లో ఉంది, డిజిటల్ వర్షన్. బై ది వే, మీ అందరూ కూడా దయచేసి ఇంటర్నెట్ని బహుగా వాడండి. ఇంటర్నెట్ లేనిదే లైఫ్ లేదండి. అంటే పాజిటివ్గా చెప్తున్నాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, దాని గురించి ఏం భయపడిన అవసరం లేదు. మరి ఒక కత్తి మన చేతిలో ఉంటే అది మంచిగా వాడుకోవచ్చు, చెడ్డగా వాడుకోవచ్చు. కాబట్టి మంచిగా వాడుకుందాం, చాలా చాలా మేళ్ళు ఉంటాయి. మరి ఆ, కిండిల్ అని ఒక యాప్ ఉంటుంది, మీలో చాలా మందికి తెలిసి ఉంటుంది. దాంట్లో కొన్ని పుస్తకాలు మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన ఫోన్ ఈజ్ ఎవ్రీథింగ్ నౌ. దిస్ ఫోన్ ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్. నా ఫోన్లో దాదాపు ఒక 2000 పైచిలుకు పుస్తకాలు ఉన్నాయి. డిజిటల్ లైబ్రరీ ఒకటి థియాలజీ చదివినప్పుడు నేను కొనుక్కున్నాను. అయితే నేను ఒకసారి ఫ్లైట్లో వెళ్తా ఉన్నాను యూరప్కి. అప్పుడు చదివాను నేను ఈ పుస్తకం, ద 4 లవ్స్. దేవుడు నాకు కళ్ళు తెరిచాడు. అప్పటి నుంచి చాలా డీటెయిల్గా చదవాలని చాలా ఆశపడ్డాను, కానీ ఎందుకంటే సిఎస్ లూయిస్ బుక్స్ చదవటం చాలా శ్రమతో కూడిన పని. సో ఈ యొక్క సిఎస్ లూయిస్ గారు ఈ ప్రేమల్ని చాలా చక్కగా దైవకి సంబంధమైన తాత్పర్యంతో నిర్వచించాడు.
ఉదాహరణకి స్టార్గే, అది అనురాగము. ఈరోజు మదర్స్ డే కదా, ఒక మదర్కి చైల్డ్కి ఉండే ప్రేమ, లేకపోతే కుటుంబ సభ్యులకి అమ్మమ్మకి మనవడికి ఉండే ప్రేమ, లేకపోతే మన నైబర్స్కి మనకి ఉండే ఒక సైలెంట్ ఒక అభిమానం అవ్వచ్చు, స్టార్గే. నెక్స్ట్ ది ఫిలియా. ఫిలియా అంటే ఫ్రెండ్స్. మరి అరిస్టాటిల్ 3 రకాలైన ఫ్రెండ్షిప్ని నిర్వచించాడండి. ఒకటి ఫ్రెండ్షిప్ ఫర్ ప్లెజర్, ఏదో సరదాగా కాసేపు కలిసి కాఫీ తాగి మరి సెంటర్లో కలుసుకోవడం, లేదా టీ షాప్లో కలుసుకోవడం, కాఫీ షాప్లో కలుసుకోవడం, కాసేపు సరదా ప్లెజర్ కొరకు, అది మొదటి రకమైన స్నేహం. రెండోది నీకేంటి నాకేంటి, మ్యూచువల్ బెనిఫిట్ కొరకు స్నేహం, నీకేంటి నాకేంటి. మూడోది అసలైన స్నేహం, అవతలి వ్యక్తి యొక్క శ్రేష్టమైన మేలు కోరుకుంటాం. దట్ ఈస్ వాట్ జీసస్ ఆఫర్డ్ టు అస్. యేసు ప్రభు నేను నిజమైన స్నేహితుడిని అన్నాడు కదా. తన గురించి ఆలోచించుకోకుండా తన ప్రాణం పెట్టి మన మేలు కొరకు చేసిన స్నేహం, దట్స్ ద బెస్ట్ బెస్ట్ మోడల్ అనమాట. ఇది టైం తీసుకుంటుంది, ఇది అందరితో సాధ్యం కాదు. ఈ స్నేహం గురించి భలే రాసుకొస్తాడు ఫిలియా. నేను ఇంకా చదవలేదండి, అక్కడక్కడ చదివాను ఫిలియా. నేను ఫుల్గా చదివింది ఎరోస్, ఈరోస్ ఆర్ ఎరోస్. ఎరోస్ అంటే ఆయన నిర్వచించింది ఏంటంటే బీయింగ్ ఇన్ లవ్, ప్రేమలో ఉండటం, లేదా ప్రేమికులు ఏ ప్రేమలో ఉంటారో ఆ ప్రేమ. ఎంత మంచి ఒక చిగురుతో కూడిన సందేశం ఇచ్చాడో. యెషయా మొద్దు చిగురిచ్చును అని ఒక మాట ఉంటుంది కదా, చిగురు, బ్రాంచ్. ఒకవేళ అనుకోవచ్చు, నా జీవితంలో నేను సింగిల్గా ఉన్నాను కదా, నాకెందుకు ఈ మెసేజ్ అని. ఏమో, కొంతమందికి గైడ్ చేయవలసి వస్తుందేమో. కొంతమంది పౌలు అన్నాడు, నేను వెళ్ళిపోయి ప్రభువుతో ఉండాలని ఉంది కానీ మీకోసం ఉండిపోవాలని ఒక డెసిషన్ తీసుకున్నాను అంటాడు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో. ఎందుకు అంటే యవనస్తులకి నీ డ్రీమ్ కావాలి. వాళ్ళకేమో విజన్ ఉంటుంది, మన దగ్గరేమో పెద్దవాళ్ళకి కళ ఉంటుంది. దట్స్ వాట్ అనాయింటింగ్. మరి ఆ కళని పాస్ ఆన్ చేయాలి. కళని పాస్ ఆన్ చేయాలంటే యూ షుడ్ బి అన్ ఇన్ఫార్మ్డ్ పర్సన్. యూ షుడ్ బి అన్ ఇన్ఫార్మ్డ్ పర్సన్. మరి ఈ సిఎస్ లూయిస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ పెయిన్ అని ఒక బుక్ రాస్తాడు. తన భార్య చనిపోయినప్పుడు ఆ బాధ బాధ అనుభవించి రాస్తాడు, ద ప్రాబ్లమ్ ఆఫ్ పెయిన్ అని. నేను ఆ పుస్తకం చదివినప్పుడు, యాక్చువల్లీ నేను 10వ క్లాస్ వరకు నేను నేను 10th క్లాస్ వరకు తెలుగు మీడియంలో చదువుకున్నానండి. చీరాలకు చెందినవాడిని నేను. తెలుగు మీడియంలో చదువుకున్న వాడిని ఇట్లాంటి ఇంగ్లీష్ పుస్తకాలు అర్థం చేసుకుంటాం ఎంత కష్టం అంటే, కోర్స్ ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మీడియం నేను చేరాను కానీ చీరాల్లో ఇంగ్లీష్ మీడియం అంటే ఏమాత్రం ఉంటుంది. అలాగే డిగ్రీ లోయాల కాలేజ్ చదివినప్పుడు నా కష్టాలు అంత ఇంత కాదు. లోపల ఆలోచించుకొని బయటికి మాట్లాడేవాడిని. ఎందుకు వచ్చిన బాధరా బాబు ఇది. మాకేం మా మా గ్రూప్లో అందరూ రాష్ట్రానికి ఒకడు ఉండేవాడు. మా క్యాంపస్లో మేము ఇంగ్లీషే మాట్లాడాలి. అదేమో సరిగా వచ్చి సావదు. ఆ తెలుగు అంటే ప్రవాహంలాగా వస్తుంది కానీ కొద్ది కోపం వస్తే వేరే మాటలు కూడా ప్రవాహంలాగా వచ్చే రోజులయ్యి. ఫస్ట్ ఇంగ్లీష్లో మా వాళ్ళందరూ చెడ్డ మాటలు ముందు అయ్యే మాట్లాడుతుంటే అవి నేర్చుకున్నాం ఫస్ట్, కొద్ది ఇంగ్లీష్ వచ్చి అనిపించుకోవడానికి. నా కష్టాలు అంత ఇంత కాదు. అయితే నేను ఒకటి మాత్రం చేశాను, మా ఫాదర్ నాకు ఇంగ్లీష్ గ్రామర్ బాగా పునాది వేశారు. ఆ పునాది మీద నేను కట్టుకున్నా. ఎలాగంటే ఉదాహరణకు ఒక పుస్తకం చదువుతున్నప్పుడు ఒక మాట అర్థం కాలేదనుకోండి, డిక్షనరీ చూసేవాడిని. దానికి 2 మాటల తర్వాత ఇంకొక మాట అర్థం కాలేదని మళ్ళీ డిక్షనరీ చూసేవాడిని. పలకటం ప్రాక్టీస్ చేసేవాడిని. మరి ఇప్పుడు కూడా మన దగ్గర గూగుల్ ఉంది. గ్రోక్ అని ఒక యాప్ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్, గ్రోక్. జీ ఫర్ జీ ఫర్ వాట్, జీ ఫర్ గొలియాత్, జీ ఫర్ గొలియాత్. గ్రోక్, GROK, కే ఫర్ కైట్, గ్రోక్ అని కొట్టండి, ఫ్రీ అనమాట. అది గూగుల్ కంటే మంచిది అది.
ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్డ్ మీకు అర్థం కాలేదనుకోండి, ఆ వర్డ్ గురించి మీరు ఒక పర్సన్ అడుగుతున్నట్టు అడగచ్చు. చాలా చక్కని వివరణ ఇస్తుంది. అలాగా నేర్చుకుంటూ చదువుకోవచ్చు మనం. ఎనీవే, ఈ యొక్క పదాలు ఎరోస్ అన్న మాటకి తనిచ్చిన తాత్పర్యం ఏంటంటే, థియోలాజికల్ ఇంటర్ప్రిటేషన్ ఏమిచ్చాడంటే, ప్రేమికుల మధ్య ఉండే ప్రేమ, లేదా ద లవ్, ద స్టేట్ ఆఫ్ బీయింగ్ ఇన్ లవ్, ప్రేమలో ఉండే ఒక స్థితి ఎరోస్. ఈ తాత్పర్యం మాత్రమే గుర్తుపెట్టుకుందాం మనం. ఈ లోకంలో ఫ్రోడియన్ తాత్పర్యం ఒకటి ఉంది. అదేంటంటే శరీర సంబంధమైన ఒక విషయం అది. అదొద్దు మనకి, ఎందుకంటే దానివల్ల పెద్ద ప్రయోజనం ఏమి ఉండదు. ఈ సిఎస్ లూయిస్ రాసిన పుస్తకం మనం ధ్యానం చేసుకుంటున్నాం, లేకపోతే స్టడీ చేస్తున్నాం కాబట్టి ఈ యొక్క థియోలాజికల్ ఇంటర్ప్రిటేషన్ మాత్రం గట్టిగా పట్టుకుందాం. అదేవిధంగా ఒక మాట మనకి డిస్కషన్కి మనం నేర్చుకోవడానికి ఉపయోగపడుతుందని ఆయన ఇంకొక మాట నిర్వచించాడు. దాని పేరు వీనస్ అని చెప్పాడు. ఏంటంటే ఈ భార్యాభర్తల మధ్య ఉండే శారీరక సంబంధం, దానికి దాని గురించి మాట్లాడవలసి వచ్చినప్పుడు ఆయన వీనస్ అందాం. ఈరోస్లో ఉండే శారీరక సంబంధం, ఏ బంధం అయితే, ఏ ప్రేమ అయితే భార్యాభర్తల మధ్య, క్రీస్తుకి సంఘానికి మధ్య సాదృశ్యంగా ఎలాంటి ప్రేమ అయితే భార్యాభర్తల మధ్య ఉండాలో, ఆ ప్రేమలో ఈ భౌతిక శరీరాల ద్వారా ఎక్స్ప్రెస్ చేసే ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది. దాన్ని వీనస్. ప్రేమికుల మధ్య ప్రేమని, లేకపోతే భార్యాభర్తల మధ్య ప్రేమని వాళ్ళ శరీరాల ద్వారా పరస్పరం ఎక్స్ప్రెస్ చేసుకునేదే ఈ ఈ సెక్స్ అంటాం కదా, లేకపోతే దానికి వీనస్ అని పేరు పెట్టాడు. ఈ రెండు పదాలు, దాని అర్థం మనం గుర్తుపెట్టుకుంటే ఇంకా కొద్దిగా ముందుకెళ్ళొచ్చండి. ఈ ఈరోస్ని తెలుగులో నిర్వచించాను నేను. తెలుగులో మాటలు ఆ, ప్రేమ అని, ఆసక్తి అని, రాగము అని, వాంఛ అని. వాంఛ అంటే లాంగింగ్, ఒకరి కోసం ఒకరు ఎదురు చూడటం. ఇంటెన్స్ ఇమోషనల్ అట్రాక్షన్ అని, అది ఒక స్పృహ భార్యాభర్తల మధ్య. అన్నాడు కదా ఆదాము, ఇంతకాలానికి నా ఎముకల్లో ఒక ఎముక, అట్ లాస్ట్ బోన్ ఆఫ్ మై బోన్స్ అని. తర్వాత అనురాగం అని, వలపు, ఇష్టము, ప్రీతి, పరవశము, తపన, అభిలాష, ఒక వేడుక. ఇవన్నీ కూడా మన టేబుల్ మీద పెట్టుకుంటే మనకు ఒక ఐడియా వస్తుంది. ఈరోస్ అంటే సిఎస్ లూయిస్ ఏమంటున్నాడు? బీయింగ్ ఇన్ లవ్, ఆర్ ఇఫ్ యు లైక్, ఏ ఏ ప్రేమలో అయితే ప్రేమికులు ఉంటారో ఆ ప్రేమ. దానికి తెలుగులో అనేకమైన పదాలు దగ్గర పెట్టుకొని ఒక ఐడియా ఫామ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఓకే అండి, ఇంకొద్దిగా ముందుకెళ్దామండి, టైం అయిపోతుంది కాబట్టి. ఈ ఈరోస్ ఏం చేస్తుందంట, ఈ ఈరోస్ ఇక నుంచి నేను నిర్వచించి ఏదైతే చెప్పాను ఎరోస్ అని, ఆ మాటనే వాడతాను. ఆ మాట వాడినప్పుడల్లా మీరు ప్రేమికుల మధ్య ఉండే ప్రేమ కానీ, భార్యాభర్తల మధ్య అసలు ఉండవలసిన ప్రేమ కానీ, బీయింగ్ ఇన్ లవ్, అలాంటి ప్రేమను గురించి నేను మాట్లాడుతున్నాను ఈరోస్ అన్నప్పుడు. సో ఈరోస్ ఏం చేస్తుందట, తన జీవిత భాగస్వామిని కలుసుకున్నప్పుడు తను ఒక గమ్యం చేరినట్టు భావిస్తాడట. ద లైఫ్ పార్ట్నర్ ఈస్ ద ఎండ్ ద ఎండ్ ఆఫ్ హిస్ సీకింగ్. ఇక్కడ ఏముంది చూడండి, ఈరోస్ సీక్స్ ద బిలవర్డ్ యాజ్ అన్ ఎండ్. అయితే స్టార్గే ఏం చేస్తుంది, అనురాగం ఏం చేస్తుంది, కలిసి ఉందాం అంటది అంతే. డ్యూటీ బేస్డ్ లైఫ్ స్టైల్ కలిసి ఉందాం. కానీ ఎరోస్ ఏం చేస్తుంది, మై స్పౌజ్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ మై క్వెస్ట్, నా అన్వేషణకి ఒక సమాధానం నువ్వే అంటది. ఇలాంటి అనుభవం ఉందా నీకు నీ జీవిత భాగస్వామి విషయంలో? ఒకప్పుడు ఉందేమో, ఇప్పుడు లేదేమో, అసలు ఎప్పుడు లేదేమో.
పెళ్లి రోజు నువ్వు వాగ్దానం చేసినప్పుడు మేబీ నామకార్థంగా చేసేవేమో. ఏదో తప్పదు కాబట్టి పెళ్లి చేసుకున్నావేమో. ఎంత అవకాశం ఈరోజు మనం సమాధికి యువతలంతా ప్రిపరేషనేనంటండి. సమాధికి యువతలంతా ప్రిపరేషనే. లెట్ us టేక్ దిస్ ఆపర్చునిటీ టు రియల్లీ ఇంట్రాస్పెక్ట్ అవర్ లైఫ్స్. ఇదేం పెద్ద ఇది కాదు. అందుకే పౌలు అంటున్నాడు, బ్రతిమిలాడుతున్నాను ప్రభు పేరిట, ఐ బిసీచ్ యూ అంటున్నాడు. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవాలని కోరుచున్నాను. నీ ఆత్మ ఎలా వర్ధిల్లుతుంది? ఇఫ్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ ఇంటీరియర్ లైఫ్, హౌ కెన్ యూ ఫ్లరిష్? ఇట్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద అవుట్ సైడ్ ఫ్లరిష్మెంట్. ప్రియుడా, నీ అంతరంగము, నీ ఏమంటారు, నీ ఇంటీరియర్ లైఫ్, ప్రియుడా నీ ఇంటీరియర్ లైఫ్ వర్ధిల్లుచున్న ప్రకారం నీ ఎక్స్టీరియర్ లైఫ్ వర్ధిల్లుతుంది అని. పరిశుద్ధాత్మ దేవుడికి ఒక పని ఉంది, ఒప్పించే పని. పాపం గురించి ఒప్పిస్తూ ఉంటాడు, నీతి గురించి ఒప్పిస్తూ ఉంటాడు, రాబో తీర్పు గురించి ఒప్పిస్తూ ఉంటాడు. రాబో తీర్పులో మనల్ని దేవుడు ఏమడుగుతాడు? పెళ్లి చేసుకోలేదనుకోండి, ఓకే పాస్, నెక్స్ట్ స్టెప్. పెళ్లి చేసుకుంటే ఆయన ఏమడుగుతాడంటే, నువ్వు చేసిన వాగ్దానం ఏంటి అని అడుగుతాడు. నువ్వు అసలు వాగ్దానం చేసావా? ఏ లవ్ నీది? నీ నీ భార్య ఎడల ఏ ప్రేమ నీది? ఈజ్ ఇట్ జస్ట్ ఎ స్టోర్గే? ఈజ్ ఇట్ ఫ్రెండ్షిప్? ఈజ్ ఇట్ ప్రాగ్మా? ఈజ్ ఇట్ ఎరోస్? ఆర్ ఈజ్ ఇట్ జస్ట్ వీనస్ ఆర్ సమ్ కాంబినేషన్? ఈ ప్రశ్న దేవుడేస్తే ఏం సమాధానం చెప్తాం మనం? ఆ ఈ యొక్క ఇంట్రాస్పెక్షన్కి మనకు చాలా ఉపయోగపడుతుందండి ఈ పుస్తకం. ఎందుకంటే ఇంత బ్రతుకు బ్రతికి ఇంటెనక సచ్చాడని ఒక సామెత. మా స్పిరిచువల్ ఫాదర్ ఒకసారి అడిగాడు నన్ను, నీ వైఫ్ నిన్ను వర్బల్గా దూషిస్తుందా అని అడిగాడు. లేదు లేదు, అట్లా చేయదని చెప్పాను. నా వైఫ్ నన్ను దూషిస్తుంది. సారీ, నేను ఇలా షేర్ చేస్తున్నందుకు నన్ను క్షమించండి, సందర్భం కాబట్టి చెప్తా ఉన్నాను. ఆయన నాకు చాలా క్లోజ్. ఆయన వాళ్ళిద్దరూ ఒకసారి ఎక్కడైతే వాళ్ళు ఫస్ట్ టైం కలుసుకున్నారో అక్కడికి వెళ్ళి మళ్ళీ ప్రామిసెస్ చేసుకున్నారట. ఎప్పుడు? 70s. ఆయనకి 70, ఆమె చాలా చిన్న ఆమె, ఆమెకి ఒక 60s ఉంటాయి. ఆయన మీద చెప్పింది నాకు. ఆయనేమో పరిస్థితి తన హోల్ హార్టెడ్ షేర్ చేసుకున్నాడు. 70s. ఎంత గొప్ప పరిచర్య చేస్తున్నారు తెలుసండి వాళ్ళు. ప్రపంచమంతా తిరుగుతారు. ఆయన పెద్ద పెద్ద వాళ్ళతోనే మాట్లాడతాడు. అంటే ప్రధానులు, అధికారులు, పెద్ద పెద్ద న్యాయాధిపతులు, వాళ్ళ ఇంట్లో బైబిల్ స్టడీకి జార్జ్ బుష్ వాళ్ళ వైఫ్ వస్తుంది. ప్రెసిడెంట్, ఫార్మర్ ప్రెసిడెంట్ వైఫ్ వాళ్ళ ఇంటికి బైబిల్ స్టడీకి వస్తుంది ప్రతి వారం. వాళ్ళెంత యథార్థతంగా చెప్పారు చూసారా? మనం సిగ్గుపడతాం మన పరిస్థితి చెప్పుకోవడానికి. ఓకే, ఇక్కడ నేను ఆపుతానండి. ఆ, ఒకటి మాత్రం పాయింట్ నేను చెప్పాలనుకున్నాను ఏంటంటే, ఈ ఈరోస్ ఎంత పెద్ద గొప్ప ప్రేమ అయినప్పటికీ కూడా భార్యాభర్తల మధ్య ఈ ప్రేమ, ఇది నెక్స్ట్ టైం దేవుని చిత్తం అయితే అన్ని పాయింట్స్ మీకు షేర్ చేసుకుంటాను. ఈ ప్రేమ ఎంత గొప్పదో అంత శాశ్వతమైంది కాదు ఇది. మనం మరణించినప్పుడు ఇది ఆగిపోద్ది. ఇది పరలోకం నుంచి డైరెక్ట్గా మన హృదయాలను తాగుతున్న ఒక ప్రవాహంలాగా ఉంటుంది, కానీ దీనంత అశాశ్వతమైన ప్రేమ మరొకటి లేదు, ఎరోస్. కానీ అదే సమయంలో దీనంత మనల్ని పట్టి పీడించి మనల్ని దోషులుగా నిలబెట్టే ప్రేమ
మరొకటి కూడా లేదు. నిన్ను తీర్పులోకి తీసుకొస్తుంది ఈ లోకంలో. ఈ మరణంతో ఆగిపోద్ది కూడా ఈ ప్రేమ. ఎంత విచిత్రం. తర్వాత దానికి సహాయం అవసరం అంట ఎరోస్కి. ఈ యొక్క ఎరోస్ ఒక విగ్రహం అవ్వకూడదు. ఆ ఎరోస్ని మనం దాని గురించి గ్రహించుకున్నప్పుడు దాన్ని మెయింటైన్ చేసే బాధ్యత ఎరోస్ది కాదు, మందే. ఎందుకంటే ఒక వారం బాగుంటాం, ఆ తర్వాత మన పాత స్వభావం బయటకు వస్తుంది. కనుక ప్రయాసపడాలని రాశాడు. దేవుని యొక్క ప్రేమ, ఆ యొక్క అగాపే సెల్ఫ్లెస్ లవ్, దేవుని యొక్క ప్రేమ ఈ భార్యాభర్తల మధ్య ప్రేమని నియంత్రించకపోతే ఈ యొక్క ఈరోజు ఒకటే నిలబడలేదు. ఈ యొక్క విషయాలు మనం గుర్తుపెట్టుకొని దీన్ని మనం ఫోకస్ చేసుకుందాం నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్స్ 6:29. ఓవర్ టు ప్రసీద సిస్టర్ గారా. Yes, అమ్మ, brother. ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ బ్రదర్. దేవుని నామంలో ఇప్పటి వరకు వివాహ వ్యవస్థ గురించి వాక్య పరిచర్య చేసిన బ్రదర్ బాబీ గారికి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున కృతజ్ఞతలండి. మనము 70 సంవత్సరాలు పైబడిన వాళ్ళు వివాహ విషయంలో సాంప్రదాయ సమర్పణ అంగీకరిస్తే వారికంటే కొంత తక్కువ వయసు వారు, అనగా మన వయసు వారు దాన్ని ఒక బాధ్యతగా స్వీకరించారు. ఇప్పుడు వస్తున్న యూత్ మెంబర్స్ అయితే ఈక్వల్ రైట్స్ కోరుకుంటున్నారు, లేదా కొంతమంది అయితే వివాహాన్ని నిషేధిస్తూ ఉన్నారు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో పౌలు గారు వివాహ వ్యవస్థ గురించి వివరించడం జరిగింది. 5:18లో ముందుగా మనల్ని ఆత్మపూర్ణులై ఉండండి అని చెప్తున్నారు. అదే 5వ అధ్యాయం 32వ వచనంలో ఈ మర్మము గొప్పది, అయితే నేను క్రీస్తుని గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను అని చెప్తున్నారు. క్రైస్తవ మతము ఒంటరి జీవితానికి ఒక గుర్తింపునిచ్చింది. ఆది కాండంలో ఆదాం గారు కూడా ఇప్పుడు నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసంలో మాంసము అని చివరగా తనకు హవ్వ గారు దొరికినట్లుగా చెప్పారు. వివాహ బంధంలో సమస్యలు ఎప్పుడప్పుడు మనం పరిష్కరించుకోవాలి. ప్రతి వివాహం కూడా క్రీస్తు మరియు సంఘానికి ఉన్న సంబంధాన్ని ప్రతిఫలింపజేస్తుంది. సిఎస్ లూయిస్ గారు రాసిన 4 Loves అనే గ్రంథము ప్రాచీన విశ్వాసానికి మరియు నవీన తరానికి గల ప్రశ్నలకు మధ్య వారధిగా ఉంటుంది. ఇందులో కలిగిన ప్రేమలు స్టార్గే, ఫిలియో, ఇరోస్, అగాపే. స్టార్గే వచ్చి తల్లి బిడ్డలకున్న సంబంధాన్ని, ఫిలియో స్నేహితుల మధ్య సంబంధాన్ని, ఇరోస్ ప్రేమికులు మరియు భార్యాభర్తలకు మధ్య ఉన్న ప్రేమను, అగాపే దైవక ప్రేమను తెలియజేస్తుంది. సిగ్మండ్ ఫ్రాయిడ్ గారైతే నిర్గమకాండం 32వ అధ్యాయంలో బంగారు దూడను ఇశ్రాయేల్ అవిశ్వాసంతో విగ్రహారాధన చేస్తే మోషే గారు విశ్వాసంతో విగ్రహ ధ్వంసం చేసినట్లుగా మనం చూస్తాం. వీనస్ అనగా భార్యాభర్తలకు మధ్య గల శారీరక సంబంధం. మన అన్వేషణకు ముగింపు మన జీవిత భాగస్వామిగా ఉండాలి. యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనంలో, ప్రియుడా నీవు ఆత్మలో వర్ధిల్లుచున్నట్లు నీవు అన్ని విషయంలోనూ వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవలనని ప్రార్థించుచున్నానని చెప్పబడిన రీతిగా మనం ఆత్మలో వర్ధిల్లుతూ మన వైవాహిక బంధాన్ని కొనసాగించవలసిన వారమై ఉన్నాం. అద్భుత వాక్య పరిచర్య చేసిన బాబీ గారికి మరోసారి ధన్యవాదాలండి. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా రెవరెండ్ జామీ రవికుమార్ అయ్య గారిని మనవి చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధులైన తండ్రి, మీ బంగారు పాదాలు పొందడం ప్రభావ. తండ్రి, అమెరికా ప్రెసిడెంట్ ప్రభా ఉద్యోగం చెప్పినట్టుగా ప్రభా విజయవంతమైన ప్రభా వివాహాల మీద ప్రభా దేశ భవిష్యత్తు ఆధారపడిన సెలవిచ్చిన రీతిగా ప్రభా కుటుంబాలు కట్టబడడానికి, కుటుంబాల ప్రభావం కోసం బహుబలంగా పనిచేయడానికి తండ్రి కావాల్సిన బలపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. కుటుంబాలను పాడు చేయడం ద్వారా ప్రభా సాతాను తండ్రి గృహాల్లో ప్రవేశించి ప్రభా విశ్వాసాలను నాశనం చేస్తుంది. పిల్లల పెంపకాన్ని ప్రభ పాడు చేస్తూ ఉందయ్యా. ప్రార్థన చేస్తున్నాను తండ్రి, సహాయం తెచ్చండి. నీ ఎదుట విధంగా ప్రభ ప్రమాణం చేసామా ప్రభ,
ఆ ప్రమాణాలు కట్టుబడి ప్రభా జీవించగలిగే భాగ్యం తండ్రి దయచేయమని, అదేవిధంగా ప్రభా పిల్లల్ని ఏ విధంగా పెంచాలో మాకు నేర్పించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభా గడిచిన వారం నుంచి ప్రభా నీ దాసుడు దేవుడు ఆయనకు అనుభవించిన జ్ఞానాన్ని బట్టి ప్రభా వివాహ వ్యవస్థలో చెప్తున్న అనేక మాటలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీ వాక్యం మీద మా వివాహాలు పట్టుకోవడానికి సహాయం చేయండి, కుటుంబాలు పట్టుకోవడానికి సహాయం చేయండి. వాక్యానుసారంగా జీవించగలిగే భాగ్యం తెచ్చి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా వ్యవస్థ ప్రభను ఏర్పాటు చేస్తావు తండ్రి, అది మా మానవుల ఆలోచన కాదయ్యా. నీ రాజ్యం కట్టడానికి, నైతికపరమైన ప్రభా సమాజాన్ని ప్రభావం ముందుకు తీసుకెళ్ళడానికి ప్రభువును ఏర్పాటు చేసిన వ్యవస్థ, దాని కర్త కర్మక్రియ నీవే ప్రభు. ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మా వ్యక్తిగత జీవితాల్లో ప్రభు ఒకరొకరు గౌరవించుకుంటూ ప్రేమించుకుంటూ ప్రభు ముందుకు సాగలిగే భాగ్యం తెచ్చమని, బిడ్డలను కూడా ఏ విధంగా పెంచాలో ప్రభు మాకు నేర్పించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వివాహాలు ప్రభు విచ్ఛిన్నం అయిపోతున్న ప్రభు రోజుల్లో ఒకప్పుడు దేవతను ప్రభు పాశ్చాత్య దేశాల్లో వినేవారం ప్రభు. ఇది మన భారతదేశంలో కూడా ఎస్పెషల్లీ ప్రభు దేవుని వాక్యం ఎరిగిన బిడ్డలు, దేవుని ముందు ప్రమాణం చేసిన బిడ్డలు కూడా జీవితాలను పాడు చేసుకుంటూ ఉన్నారు. సహాయం తెచ్చండి ప్రభా. వాక్యానుసారంగా ప్రభు మా జీవితాలు కట్టుకోవడానికి అందరూ ఆయతపరచమని, ఎత్తుబడి వాక్యం తండ్రి 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ఫలింపు చేయమని, మరి ముఖ్యంగా ప్రభు ఈ దినాన ఆదివారం దినాన ప్రభు నీ పరిశుద్ధ వారానికి సిద్ధపరచుండగా సహాయం తెచ్చమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రతిరోజు నీ మాటలు వినడానికి తండ్రి మాకు ఇచ్చిన ప్రభు శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభు. కేవలం వినేవారుగా కాకుండా విని దేవతను ప్రభు మా జీవితాలు అమలుపరిచేవారుగా చేయమని, ఎత్తుబడి వాక్యాన్ని 30 దంతులుగా ఫలింపు చేయమని ప్రభు వాక్యం చెప్పిన దాసుని జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా దీన్ని ఏర్పాటు చేసిన దాసుని జ్ఞాపకం చేసుకోండి. సహకరిస్తున్న ప్రభా జాన్సన్ని, అదేవిధంగా స్వరూప గారిని, ఝాన్సీ సిస్టర్ని, ప్రదీప సిస్టర్ని, అదేవిధంగా ప్రభా టెక్నికల్ సపోర్ట్ తేజ్ అప్రెంటిస్ గారిని జ్ఞాపకం చేసుకోండి. కోటింగ్ వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మా జీవితాలు ప్రభా కట్టబడ్డానికి, మా జీవితాలు ప్రభా దీవించబడ్డానికి, మా బిడ్డలు ప్రభా అభివృద్ధి చెందడానికి మమ్మల్ని అందరూ భద్రపరచమని, దీవించి ఆశ్రయించమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభుని ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందున్న భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం దయచేయము, మనుషుల విషయం ప్రకారం చూపించము, మన శోధనలు తగ్గ తప్పించము. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవే తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధ అన్యోన్య సహవాసము వాక్యం చెప్పిన దాసులకు, పాల్గొన్న బిడ్డలకు, జరగబోతున్న ఆరాధనలకు, అదేవిధంగా దీవెనకరమైన వివాహ వ్యవస్థ దేశంలో ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. ప్రైజ్ లార్డ్. దేవుని నామములో ఇప్పటి వరకు ప్రైజ్ లార్డ్ అందరికీ. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇచ్చిన రెవరెండ్ జామి రవికుమార్ అయ్య గారికి, మరియు వివాహ వ్యవస్థ గురించి అద్భుత పరిచర్య చేసిన వాక్య పరిచర్యలో మనల్ని హెచ్చరించిన బాబీ గారికి, కోర్ కమిటీ మెంబర్స్ కు మరియు కూడా వచ్చిన విశ్వాసులైన పరిశుద్ధులందరికీ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున కృతజ్ఞతలండి. అదేవిధంగా పాల్గొన్న తల్లులందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. ఈ మెసేజెస్ అన్ని కూడా ఎప్పటికప్పుడు యూట్యూబ్ లో అప్లోడ్ చేయబడతాయి. బాబీ రత్నాకర్ అని కానీ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ అని కానీ టైప్ చేసి మన బంధువులకు మరియు స్నేహితులకు మనం షేర్ చేయవచ్చు. ప్రభు చిత్తమైతే రేపటి దినాన తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రభు నామములో అందరికీ వందనాలండి.